అందరికీ నమస్కారం. జయశ్రీరామ్. ఈరోజు ఉదయం నార్సింగి మున్సిపాలిటీ మన మణికొండ దగ్గరలో ఇక్కడ వాకింగ్ అనంతరం రన్నింగ్ అలాగే మెడిటేషన్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు రివర్స్ రన్నింగ్ చేయడం జరుగుతుంది. మనం నిత్యం యోగా, వాకింగ్, రన్నింగ్ చేయడం వల్ల మనం బాగుంటాం, మన ఆరోగ్యం బాగుంటుంది, మన ఆలోచనలు బాగుంటాయి, మనం శారీరకంగా బలంగా తయారవుతాం. అలాగే ఇటువంటి చెట్ల మధ్యలో ఏ వ్యాయామం మంచి పనులు చేసినా మనకంతా మంచి జరుగుతుంది. నేను నిన్న హైదరాబాద్ రావడం జరిగింది. పనిలో పని ఇక్కడే ఉండిపోయాను, మణికొండలో, నార్సింగి మున్సిపాలిటీలో. మీరు కూడా నిత్యం యోగా, మెడిటేషన్ లేదా వాకింగ్, రన్నింగ్ లేదా ఏదైనా యోగా చేయడం వల్ల మనం బాగుంటాం, మన పిల్లలు బాగుంటారు, మన కుటుంబం బాగుంటుంది, అందరూ బాగుంటారు. సమాజంలో నిలబడాలంటే డబ్బు మాత్రమే కాదు, డబ్బు మన జీవితంలో భాగం మాత్రమే. డబ్బుతో పాటు ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం అది కూడా ఒక ఆస్తి లాంటిది. పుట్టబోయే సంతానం కూడా బలంగా ఉంటారు. ఇప్పుడు చూసుకుంటే చాలామంది మగవాళ్ళలో స్పెర్మ్ కౌంట్ తగ్గడం, వ్యాయామం లేకపోవడం, ఇంటికి పరిమితం అవడం, ఈ 2 వేళ్ళతోనే పనులు చేయడం, బొట్టన వేలు, చూపుడు వేలు, రిమోట్ ఒత్తాలంటే బొట్టన వేలు, టీవీ రిమోట్ కానీ, ఏసీ రిమోట్ కానీ, ఇప్పుడు ఫ్యాన్లకు కూడా రిమోట్లో రావడం జరిగింది. అలాగే చూపుడు వేలేమో స్విచ్ చేయడానికి. సో మనం ఆరోగ్యంగా తయారు కావాలంటే మన శరీరాన్ని ఎంతో కొంత శ్రమ పరిస్తేనే, చెమట వస్తేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. పనికిరాని కొవ్వు కూడా కరిగిపోతుంది. అలాగే మన కండరాలలో మూమెంట్ ఉంటుంది, మన ఆలోచనలో మూమెంట్ ఉంటుంది. అన్ని విధాలుగా మేలు. మీ న్యాయవాది నటేశ్వర్.